హలో అండి. బాగున్నారా? నేను మీ లక్ష్మి. ఈరోజు ఎండు చేప ఫ్రై, వంకాయ ఇగురు, పప్పుతో నా భోజనం ఇలా అయితే చేసేస్తున్నాను. ఎండు చేపలు నేను ఎలా తీసుకున్నానో మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న కొటేషన్ చెప్తా. చెల్లికి కష్టం వచ్చిన అక్క కన్నీరు పెట్టుకున్న, కష్టాన్ని పంచుకుని కన్నీళ్లు పెట్టుకునే అన్నయ్య, బాధని పంచుకుని బాధ్యతగా ఉన్న తమ్ముడు ఉండడం చాలా అదృష్టం కదండి. ఇదండి ఈరోజు మన కొటేషన్. ఎండు చేపలు అమ్మే లచ్వమ్మ ఎండు చేపలు తీసుకొచ్చిందండి. కావిడి బద్దలండి ఇవి మూడండి. అలాగే వంజరం చేపలు కావిడి బద్దలు తీసుకొచ్చింది. వంజరం చేపలు 3, కావిడి బద్దలు 3 కలిసి 1000 రూపాయలు అయితే చెప్పిందండి. నేనైతే 700 రూపాయలు అడిగానండి. 700కి అయితే రావు రావు అంటూ ఇచ్చేసింది. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసానండి. ఎండు చేపలు చూసిన తర్వాత మనకెక్కడ ఆగుతుంది చెప్పండి. నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఎండు చేప ముక్కల్ని కట్ చేసుకున్న వాటిని శుభ్రంగా నీట్గా తోమి ఇలా వాష్ చేసేసాను. వీటినైతే ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసేసానండి ప్యాన్లో. అటు ఇటు కలుపుకుంటూ ఎండు చేప ముక్కలను అయితే చక్కగా ఫ్రై అయితే చేసేస్తున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా అటు ఇటు కలుపుతూ ఎండు చేప ముక్కల్ని ఫ్రై చేసి ఒక బౌల్లోకి అయితే తీసుకుని ఒక హాఫ్ స్పూన్ కారం అయితే పైన చల్లేసానండి. ఇప్పుడు ఎండు చేప ముక్కల్ని చూస్తే మరీ నాకు ఆకలి అయితే ఎక్కువైపోయింది. నేనైతే వేడి వేడిగా పొగలు కక్కే రైస్ పెట్టుకుని ఎండు చేప ముక్కలు, పప్పు, వంకాయ వేసుకుని భోజనం అయితే చేసేసానండి.